ఫ్రెండ్స్, వైష్ణవి అయితే గర్భవతి. 5 నెలల పిండాన్ని కడుపులో మోస్తూ ఎంతో ఆనందానికి తను లోనవుతూ ఇంకొక 4 నెలలు ఓపిక పడితే నా బిడ్డ, నా అంశ నా చేతుల్లోకి వస్తుందని ఎంతో కలవరపడిపోయింది. నిజానికి 19 ఏళ్ల వయసు అంటే తనే ఒక చిన్న పిల్లగా మనం అందరూ ఎక్కువగా భావిస్తుంటారు. అంటే టీనేజ్ అమ్మాయి అని అనుకుంటారు. అలాంటిది ఈ చిన్న పాపకి ఇంకొక చిన్నారి పాప పుడుతోందని చెప్పి వాళ్ళ కుటుంబం ఎంతో ఆనందపడింది. కానీ ఈ నీచుడు దాన్ని 3 నాళ్ళు ముచ్చటగా చేసేసాడు. తల్లిని, బిడ్డని ఒకే దెబ్బతో చంపేశాడు. ఇక ఈ నేపథ్యంలో అసలు వాళ్ళ కుటుంబం ఎలాంటిది అంటే 13 మంది అన్నదమ్ముల తర్వాత పుట్టిన ఆడ శిశువే వైష్ణవి. అందుకనే ఆ అమ్మాయిని ఎంత ప్రేమగా చూసుకున్నారంటే అసలు ఆ 13 మంది అన్నదమ్ములు పువ్వుల మీద నడిపించారు వైష్ణవిని. అందుకనే ఈ అనాకారి వాడు వైష్ణవిని నేను దూరం చేసుకోను, నేను వైష్ణవితోనే ఉంటాను అన్నా కూడా యెస్, నువ్వు మా వాడివి. మా వైష్ణవిని నువ్వు బాగా చూసుకుంటావు కాబట్టి నువ్వే నా నా అసలైన మా మా బావవి అని చెప్పి వాళ్ళు ఎంతో దగ్గరికి తీసుకున్నారు. అయితే వీడు మాత్రం మొదటి నుంచి కూడా వాడి ప్లాన్‌లో వాడే ఉన్నాడు ఈ హరిబాబు అనేవాడు. అయితే చెల్లెలు చనిపోయింది. ఎంతోమంది ఎన్నో రకాల మాటలన్నారు వాళ్ళ అన్నదమ్ముల్ని కూడా. మీకు తెలియలేదా? ఆ దుర్మార్గుడు ఇంత చంపే దుర్మార్గుడైనప్పుడు మీరు పసిగట్టలేకపోయారా? మీరెందుకని అలాంటి ముక్కు మొహం తెలియని వాళ్ళకిచ్చి పెళ్లి చేశారు? అసలు మీ అజాగ్రత్త వల్ల ఇలా జరిగింది. ఇలా రకరకాల మాటలన్నారు పాపం. ఒక పక్కన చెల్లిపోయిందన్న బాధని వాళ్ళు తట్టుకుంటూ న్యాయం జరగాలని పోరాడుతూ కూడా ఇటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే రాబోయే వైష్ణవి పుట్టినరోజుకి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ల్యాండ్‌లో వైష్ణవి విగ్రహం కట్టించాలని ఫిక్స్ అయ్యారట. ఎందుకనంటే వాళ్ళు శారీరకంగా వైష్ణవి వెళ్ళలేదు. మాతోనే ఉందని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సో, ఆ బాధని వాళ్ళు దిగమింగుకోవటం కోసమే అలాగా వాళ్ళ జీవితంలో ఒక భాగం కావడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం చాలా బావుందని, అలా చేయటం వల్ల తన ఆత్మ కూడా శాంతిస్తుందని, కానీ అంతకన్నా ముందు ఈ దుర్మార్గుడికి శిక్ష పడాలని, విగ్రహం పూర్తయ్యే లోపు ఈ దుర్మార్గుడికి గనుక శిక్ష పడితే అంతకు మించిన ఆనందం ఉండదు అంటూ అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.